వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ జర్నలిస్ట్ కావ్య. సో ఇరు రాష్ట్రాల్లో రాజకీయ పరిస్థితులు అండ్ రీసెంట్గా ఈ ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి విదేశీ పర్యటన, 3 కంపెనీలతో ఒప్పందం అనే ప్రచారాలు ఉవ్వెత్తున వస్తున్న మనకందరూ కూడా ఎరకని. సో ప్రజెంట్ మనతోటి డాక్టర్ కేఏ పాల్ సార్ ఉన్నారు. ఒకసారి మాట్లాడుతాం సార్. నమస్తే. నమస్తే కావ్య. ఏం జరుగుతుంది అనిపిస్తుంది ఇరు తెలుగు రాష్ట్రాల్లో? ఆశ్చర్యం. ఇంత పెద్ద గొప్ప తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి 14 నెలలుగా ఒక్క కంపెనీని తీసుకురాకపోవడం. లాస్ట్ ఇయర్ దావోస్ ఎక్కడుంది? యూరప్లో ఉంది. ఎవరు వస్తారు? 197 దేశాల నుంచి 100 మంది ప్రధానమంత్రులు, ప్రైమ్ మినిస్టర్లు, బిలియనీర్లు, 1000 మంది వస్తారు ఇన్వెస్టర్స్. ఒక్కడ దొరకలేదా? లాస్ట్ ఇయర్ కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వెళ్ళి అదానికి 25,000 కోట్లు బిజినెస్ ఇచ్చారు మోదీ చెప్తే. ఇప్పుడు మెగా కృష్ణారెడ్డికి 15,000 కోట్ల బిజినెస్. అసలు మెగా కృష్ణారెడ్డిని రోజు తిట్టింది ఎవరు? రేవంత్ రెడ్డి. ప్రతిరోజు అరే కాళేశ్వరం, కూలేశ్వరం అని మొన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నాడు. ఉత్తమ్ కుమార్ రెడ్డి అంకంటే సీనియర్ లీడర్ ఎవరు కాంగ్రెస్లో, సీఎం క్యాండిడేట్, ఆయన ఏమన్నాడు? మాకు కాళేశ్వరమే క్లోజ్, అది వేస్ట్, 2 లక్షల కోట్లు వేస్ట్ అయిపోయింది. మరి అలాంటి కాళేశ్వరం చేసిన మెగా కృష్ణారెడ్డికి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి, రాజగోపాల్ రెడ్డి, ఈ రెడ్లందరూ నేను అడుగుతున్నాను, మీ రేవంత్ రెడ్డి ఆయనకే 15,000 కోట్లు ఎందుకు ఇచ్చాడు? అంటే ఆయన ఎన్ని వందల కోట్లు మీకు కాంగ్రెస్ పార్టీకి, ఢిల్లీకి, ఈ రాష్ట్రానికి ఆయన లంచాలు ఇస్తున్నాడు, బ్రైబ్స్ ఇస్తున్నాడు. ఇన్వెస్టిగేషన్ చేయాలా వద్దా? రోజు తిట్టి కాళేశ్వరం ప్రాజెక్టే సర్వనాశనం చేసిందని కేసీఆర్ రోజు తిట్టారు, మెగా కృష్ణ రోజు తిట్టారు. తిట్టను రోజు లేదు. ఎలక్షన్ ముందు 3 రోజులు కూడా 2023 డిసెంబర్ 4ను కూడా తిట్టారు. వెంటనే నేను జైల్లో పెడతాను అన్నాడు. ఇప్పుడు డిసెంబర్ 7న ఆయన ముఖ్యమంత్రి అవడం, 23లో డిసెంబర్ 12న ఆయన రాత్రి కలవడం మెగా కృష్ణరెడ్డి. ఆ తర్వాత అనేకసార్లు కలవడం, నితిన్ గడ్కరీ ఏమో పార్లమెంట్లో ఆయన ప్రేజ్ చేయడం. ఏమవుతుంది? 1000 కోట్లు, లక్షల కోట్లు దోపిడీ ఎలా జరుగుతుంది అన్నది మరలా మరొక పిల్లేసి పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్. తెలంగాణ 4 కోట్లు, ఆంధ్రలో 6 కోట్లు. ఎందుకంటే అక్కడ చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టు 80,000 కోట్లు ఇస్తాం అనుకున్నాడు. నేను లెటర్ రాశాను, అరే పోలవరమే కంప్లీట్ అవ్వలేదు, 20 సంవత్సరాలు అయింది. అలాంటి ఆయనకి మీరు ఎలాగ మళ్ళీ 80,000 కోట్లు ప్రాజెక్ట్ ఇస్తాను. ఆయన బ్యాకప్ అయిపోయాడు. ఆయనకు తెలుసు నేను ఫైట్ స్టార్ట్ చేశానంటే ఎలాగ ఉండదని. మరి గురు శిష్యుల అనుబంధం, మరి గురువు వెనకపోయినా శిష్యుడు వెనకపోవాలి కదా. అదే ఆశ్చర్యం. ఈ రెడ్లకి బ్యాకప్ చేసుకుంటున్నారా? ఈయనే కాంగ్రెస్ కు అక్కడే మిగిలిన స్పాన్సరా 1000 కోట్లు? కారణం ఏంటి? ఊహకు అతీతం. ఇన్ని 1000 మంది బిలియనీర్స్, ఇన్వెస్టర్స్ ఉంటే దావోస్లో నేను కనీసం కొన్ని 100 మందిని తీసుకొస్తాను, 700 మందిని తీసుకొచ్చాను, కంపెనీలు పెట్టాను. బిల్ గేట్స్ని చంద్రబాబు నాయుడు కలవడానికి కారణం నేను. ఎప్పుడు 98లో, నేను 96లో ఆయన్ని దేవగడుకు పరిచయం చేశాను. అలాంటి బిల్ గేట్స్ ఫాదర్ నా శిష్యుడు. ఈరంటే పిచ్చి పిచ్చి అసలు వేసి తిరుగుతుంటాడు బిల్ గేట్స్. వదిలేయండి, ఐ డోంట్ హ్యావ్ రెస్పెక్ట్. కానీ వాళ్ళ ఫాదర్ బంకర్ హంట్ నా వైస్ ప్రెసిడెంట్. 800 కంపెనీలు తీసుకొచ్చాం. బంకర్ హంట్ని, జేబీ హంట్ని, కార్ల్ లిండన్ని, జిమ్ ప్యాటర్స్ని, ఎంతమందిని నేను ఇక్కడ తీసుకొచ్చాను, వారన్ బఫెట్ని. ఇన్ని 100 కంపెనీలు తీసుకొచ్చి 30 లక్షల ఉద్యోగాలు ఈరోజు ప్రైవేట్ సెక్టర్లో హైదరాబాద్ ఇలా సిటీగా కనబడుతుందంటే అందరికీ తెలుసు. చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేగా నన్ను కలవడం, ముఖ్యమంత్రిగా 22 సార్లు రావడం, రాజశేఖర రెడ్డి మొదలుకొని ప్రజలందరూ నన్ను అప్రిషియేట్ చేశారు, తెచ్చింది. కానీ 5% ఉన్న రెడ్డిలే 12 మంది ముఖ్యమంత్రులు అవడం ఏంటి? నేను బీసీని, మనం 60% ఉన్నాం. ఎస్సీ ఎస్టీలు 90% ఉన్నాం మనం. మరి మన బీసీ ఎందుకు ముఖ్యమంత్రి కాకూడదు? 2 కారణాలు. ఈ రెడ్ల పార్టీ అయిన కాంగ్రెస్ మనల్ని ముఖ్యమంత్రి చేయదు. 55 సంవత్సరాలు 12 మంది రెడ్లు ముఖ్యమంత్రి చేసింది, కానీ ఒక్క బీసీని ముఖ్యమంత్రి చేశారా? డి శ్రీనివాస్ లాంటి పీసీసీ చీఫ్ని, పొన్నా లక్ష్మిని పీసీసీ చీఫ్ని, హనుమంతరావు కంటే పెద్ద లీడర్స్ ఎవరు ఎందుకు ముఖ్యమంత్రి చేయలేదు? రెడ్లు కాదు కనుక. ఆ రెడ్ల పార్టీ మీకు కావాలా? ప్రజాశాంతి పార్టీ కావాలా? ప్రజల పార్టీ, మన బీసీల పార్టీ. అందరూ బయటకు వచ్చి వచ్చే ఎలక్షన్లో నెక్స్ట్ మంత్ సర్పంచ్ల ఎలక్షన్, ఎంపీటీ, జడ్పీటీసీ, కార్పొరేటర్లు, మీరు ప్రజాశాంతి పార్టీ తరపున నిలబడండి. 100,000 మంది మనకు మద్దతు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. మీరు నిలబడండి, మీరు గెలవండి. 100 రోజుల్లో ఉచిత విద్య, ఉచిత వైద్యం. వెంటనే 1 ఇయర్లో మీ ఏ గ్రామాల్లో మీరు ప్రజాశాంతి పార్టీ తరపున గెలుస్తారు అక్కడ కంపెనీలు పెట్టి, నియోజకవర్గానికి కంపెనీలు పెట్టి ఒక్క నిరుద్యోగి లేకుండా చేసి చూపిస్తా.
I have the vision, I have the plan, I have the strategy, I know how to get it done. Now you see, 14 months, Ravant Reddy could not bring one business and one అయితే company. ఇక్కడ ఇంకొకటి KCR for 10 years destroyed Telangana economy and 7 lakh crores debt. అలాకెందుకు వాళ్ళ 1% ఉన్న దొరలు దొంగలే ముఖ్యమంత్రులు అవ్వాలా? వెలమలే 5% ఉన్న రెడ్లే అవ్వాలా? ఆర్టికల్ 14 ఈజ్ నాట్ వయలేటెడ్ హియర్. ఆర్టికల్ 14 ఏం చెప్తుంది? ఈక్వాలిటీ. 60% ఉన్న మనం బీసీలు, 106 కులాలను మన బీసీలు, ఒక్క కులం నుంచి ఒక్కడైనా ముఖ్యమంత్రి అయ్యాడా? కారణం బీసీ బానిసలే, అమ్ముడు పోతున్నోలే. ఆర్ కృష్ణ ఇప్పుడు బీజేపీలో కలిసిన, అంతకుముందు వైసీపీలో ఉన్నాడు, అంతకుముందు టీడీపీలో ఉన్నాడు, అంతకుముందు బీఆర్ఎస్. ఏడిది ఇది? ఇలాంటి దొంగలు అవినీతి పరులు మన బీసీ నాయకులు ఉన్నారు, మన దళిత నాయకులు ఉన్నారు. కనుక బీసీ, ఎస్సీ, ఎస్టీ, క్రిస్టియన్, ముస్లిం ఏకం కాదు, 90% ఉన్న మనం చూస్తున్న ప్రతి ఒక్కరూ 100 మందికి వీడియో 1000 మందికి పంపించండి. ప్రతి ఒక్కరూ ఫార్వర్డ్ చేయండి. 7569441275 గ్రూపులు పెట్టండి. ఆంధ్రప్రదేశ్లో గుంటూరు అయితే గుంటూరు, తెనాలి అయితే తెనాలి, తెలంగాణలో నిజామాబాద్ అయితే నిజామాబాద్, కరీంనగర్ అయితే కరీంనగర్, కొత్తగూడెం అయితే కొత్తగూడెం. గ్రూపు పేరు మీ నియోజకవర్గం ముందు పెట్టి, మీ విలేజ్ పేరు పెట్టి, సర్పంచులారా రండి, పోటీ చేయండి, గెలవండి. మీ ఓట్లు మీకు వేసుకోమంటున్నాను. 100కో 1000కో అమ్ముడుపోయి కంటే, 1,00,000కో 2 లక్షలకో సర్పంచులు అమ్ముడుపోయి కంటే, అంబేద్కర్ పార్టీ, గద్దరన్న పార్టీ, ప్రజల పార్టీ, ప్రజాశాంతి పార్టీ, బీసీ, ఎస్సీ, ఎస్టీలు, క్రిస్టియన్, ముస్లింల పార్టీ, ఏకైక పార్టీ. అయితే ఇప్పుడు మేఘా కృష్ణారెడ్డికి సంబంధించిన కోట్ల రూపాయలకు ఇంత అవినీతి జరిగినా ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నా దీనిపైన కాంగ్రెస్ ఎందుకు నోరు మీద పెట్టలేదు? ఓన్లీ ఈ ఫార్ములా రేస్ విషయంలోనే ఎందుకు అంత సీరియస్ తీసుకుంటున్నారు? అదే అవినీతి, అంత కుంభకోణం. ఇండియన్ చరిత్రలోనే 1,10,000 కోట్లు అవినీతి ఎక్కడ జరగలేదని April 1, 2, 10 తెలంగాణ హైకోర్టులో నేను సిబిఐ ఎంక్వైరీ అడిగాను, డైరెక్షన్. అది ఇంకా పెండింగ్ మ్యాటర్. మళ్ళీ వెరీ సూన్ నెక్స్ట్ వీక్లో డైరెక్షన్ ఇచ్చి తీరాలా? లేదా మెగా కృష్ణరెడ్డి ఇంటి ముందో, రేవంత్ రెడ్డి ఇంటి ముందో ప్రజలందరి మద్దతుతో నేను ధర్నా చేయడం, సర్పంచ్లు గెలిపించండి మీరు, అభివృద్ధి అన్నది నేను చేస్తాను. ఇంత అవినీతి, 2 లక్షల కోట్లు వడ్డీతో, సంవత్సరానికి 15,000 కోట్లు వడ్డీ కట్టాల. ఇచ్చినాడు కేసీఆర్, దోచుకున్నాడు మెగా కృష్ణరెడ్డి, ఒక్కడి పనిష్మెంట్ లేదు. రేవంత్ రెడ్డి నేను రోజు ఆయన జైల్లో పెడతానన్నాడు, ఇప్పుడు ఆయన బెస్ట్ ఫ్రెండ్. ఇంతకంటే అవినీతి ఉంటుందా? ప్రతి ఒక్కరూ వినండి, 100,000 మందికి మీరు ఇది ఫార్వర్డ్ చేయండి. సో మరి ఏపీలో ఏంది పరిస్థితి? నారా లోకేష్ ని డిప్యూటీ సీఎంగా చేయబోతున్నారు. ఎవడైతే మనకేటమ్మా, చంద్రబాబు నాయుడు పార్టీ, టీడీపీ పార్టీ 10 లక్షల కోట్లు పైగా అప్పు ఆంధ్రప్రదేశ్లో, వడ్డీ కట్టలేని పరిస్థితి. చంద్రబాబు నాయుడు ఏంటంటే భిక్షం పెట్టాడు పవన్ కళ్యాణ్కి. ఇప్పుడు మీరు క్లియర్గా చూడండి, పవన్ కళ్యాణ్ ఎంతకాలం నుంచి పాలిటిక్స్, 2008లో ప్రజారాజ్యం యూత్ ప్రెసిడెంట్, మొత్తం హోల్సేల్ ప్యాకేజ్గా ఏ కాంగ్రెస్ను విమర్శించాడో చిరంజీవి, పవన్ కళ్యాణ్, నాగబాబు, అదే కాంగ్రెస్లో విలీనం చేస్తారన్నాను, విలీనం చేశారు. ఒక్క ఎంపీ మినిస్టర్ పోస్ట్కి డబ్బులకి. అదే చంద్రబాబు నాయుడిని, అదే లోకేష్ని, అదే బీజేపీని, మోదీని తిట్టి మాయావతి కాళ్ళ మీద పడి సిపిఐ, సిపిఎం, బీఎస్పీలతో పొత్తులు పెట్టుకొని జేడీ లక్ష్మణ్తో మంచిగా 2019లో పోటీ చేశాడు. ఓట్లు పర్లే 6-7% 5 పార్టీలకి. ఏమైంది? ఇప్పుడు ఆయన కూడా ఇంకా తిడితే లాభం లేదురా, నేను కూడా ప్యాకేజ్ స్టార్ అయిపోతాను మా అన్నయ్యలాగాని ఆయన హోల్సేల్గా టీడీపీకి, బీజేపీకి కలిసిపోయాడు. ఇప్పుడు ఏమైంది? రాష్ట్రం ఫుల్ అయిపోయారు. మీరందరూ ఫుల్ అయ్యారా? అయ్యారా లేదా? ఇప్పుడైనా సరే ఒక్కొక్కరు 100 మందికి 1000 మందికి చెప్పి మీ గ్రామం పని చేస్తేనే, ప్రజాశాంతి పార్టీని గెలిపిస్తేనే ఈ కుటుంబ కుల అవినీతి పాలన నుంచి విముక్తి, మీ అప్పులు తీరాలి, మీ అభివృద్ధి జరగాలి, కంపెనీలు రావాలి, మీకు ఉద్యోగాలు రావాలి, ఉద్యోగస్తులకి జీతాలు టైంకి రావాలి, రైతులు ఆత్మహత్యలు చేసుకోకుండా ఉండాలి. ఇవన్నీ జరగాలంటే మీరు యాక్టివ్గా ఉండాలి. మీరు ఒక్కొక్కరు కనీసం 100 మందికైనా చెప్పి, ఈ కుటుంబ పార్టీ, చంద్రబాబు నాయుడు కుటుంబ పార్టీ, జగన్మోహన్ రెడ్డి కుటుంబ పార్టీ, రేవంత్ రెడ్డి కుటుంబ పార్టీ, కేసీఆర్ కుటుంబ పార్టీ, బీజేపీ కుల పార్టీ, ఇంకేంటి? ఇంకెంతకాలం చూడాలి? సర్వనాశనం అయిపోయినందు వరకు వెయిట్ చేస్తావా? లేదా ఇప్పుడే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకొని మనల్ని మనం రక్షించుకుంటామా? కనుక
బీసీలారా, ఎస్సీలారా, ఎస్టీలారా, క్రిస్టియన్, ముస్లిం అగ్రవర్ణంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మనల్ని కోరుకుంటున్నారు. ఎందుకు? రేవంత్ రెడ్డి అవినీతి కళ్ళతో చూస్తున్నారు, మెగా కృష్ణారెడ్డి అవినీతి కళ్ళతో చూస్తున్నారు, చంద్రబాబు నాయుడు చేసిన అవినీతి కళ్ళతో చూస్తున్నారు. అంతవరకు ఎందుకు? విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ 33,000 ఎకరాలు, 19,000 ఎకరాలే మిగిలింది. ఈ 14,000 ఎవరు అమ్మారు? కాంగ్రెస్ పార్టీ అమ్మింది, బీజేపీ పార్టీ అమ్మింది, టీడీపీ పార్టీ అమ్మింది, వైసీపీ పార్టీ అమ్మింది. నేను ఒక్కడనే ఫైట్ చేసి ఏపీ హైకోర్టులో 5 ఆర్డర్లు తీసుకొచ్చాను. ఇప్పుడు కూడా అమ్మలేక అప్పిస్తున్నాడు మోదీ. ఎవరు అమ్ముతున్నారు? మోదీ గవర్నమెంట్, మోదీ తొత్తులు, ఇప్పుడున్న జగన్, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్. ఎవరికి అమ్ముతున్నారు? మోదీ మిత్రులైన అదానికి, వెత్తాలకి, జెండాలకి, ఇలికిని. ఎవరి అమ్ముతున్నారు? మనే అమ్ముతున్నారు. ఎవరు ఫైట్ చేస్తున్నాడు? నేను తప్ప. ఎవరు ఆర్డర్స్ తీసుకొస్తున్నారు? నేను తప్ప. ఈరోజు కూడా తెలంగాణ హైకోర్టులో 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ తరఫున పోటీ చేసి కాంగ్రెస్లో జాయిన్ అయ్యి, అంతకుముందు టీడీపీ, అంతకుముందు టీఆర్ఎస్. ఏంటిది ఇది? ఏంటి అవినీతి? ఎవరు మాట్లాడతారా? మీరు వింటారా? ఊరుకుంటారా? మీరు పని చేస్తారా? గ్రూపులు పెడతారా? కలిసి పని చేస్తే అద్భుతమైన మార్పు వస్తుంది. దెర్ ఇస్ ఎ గ్రేట్ హోప్. దాదాపు 80 సంవత్సరాలు ఉన్న ట్రంప్ని చిత్తుగా ఓడించగలిగారా? ఎందుకు? ప్రజలు ఆయనతో ఉండబట్టి. కేజ్రీవాల్ని ఓడించగలిగారా? మళ్ళీ 4th టైం కేజ్రీవాల్ ముఖ్యమంత్రి అవుతాడు ఫిబ్రవరి 5 ఎలక్షన్లో. మనం ఎందుకు కాకూడదు? తెలుగు సత్తా మనం ఎందుకు చూపించకూడదు? ఆనాడు ఎన్టీ రామారావు చూపించలేదా? ఆనాడు ఇందిరాగాంధీకి, పివి నరసింహరావు చూపించలేదా? దేశానికి, ప్రపంచానికి. ఏంటి తక్కువ మనకి? అవినీతి పరులు ఎక్కువైపోయారు, దొంగలు దోచుకున్న వాళ్ళు ఎక్కువైపోయారు, కుల కుటుంబ పార్టీలు ఎక్కువైపోయి మన బీసీలు, ఎస్సీ, ఎస్టీలో ఐకమత్యం లేదు. ఎవడి దమ్ముడు, ఎవడు ఏం భిక్ష పెడితే ఆ భిక్షకు మీరు తిరుగుతున్నారు, వాళ్ళ భోజనాలకు మీరు తిరుగుతున్నారు, ప్యాకేజ్ స్టాల్లాగా అమిలిపోతున్నారు, చిరంజీవి, పవన్ కళ్యాణ్ లాగా. వద్దు, రండి, బయటికి రండి, పోరాడదాం, సాధిద్దాం, మార్పు తీసుకొద్దాం. సర్పంచ్ల ఎలక్షన్లో అద్భుతమైన మెజార్టీతో మీరు గెలవండి. సో నెక్స్ట్ సీఎం ఏపీలో పవన్ కళ్యాణ్ అనే వార్తలు వినిపిస్తున్నాయి. అండ్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కూడా గట్టిగా కోరుకుంటున్నారు. అది పాసిబుల్ అవుతుందా? ఇదంతా మీడియా గేమ్స్ అమ్మా. ఇది ఆర్ఎస్ఎస్, బీజేపీ గేమ్. సనాతన ధర్మం, సనాతన ధర్మం అంటాడు. మరి నేను మొన్నటిదాకా నేను క్రిస్టియన్ వైఫ్ని పెళ్లి చేసుకున్నాను, జోర్డన్లో బాప్టిజం తీసుకున్నాను. నేను ఎందుకన్నా? సనాతన హిందూ అయితే నువ్వు బాప్టిజం తీసుకుంటావా? నా వైఫ్ క్రిస్టియన్ అంటావా? నా కూతురు క్రిస్టియన్. పవన్ కళ్యాణ్ మాటల్లో ఒక్క రోజైనా, ఒక్క మాట అయినా స్టెబిలిటీ ఉందా? చిచ్చి చిచ్చి చి అలాంటి బ్రతికి కంటే అంటే మూవీలు రిటైర్ అయిపోయాడు, మరి లేవు మూవీలు. ఎవరిస్తారు డబ్బులు? యంగ్స్టర్స్ వచ్చేసారు, అల్లు అర్జున్ లాంటి వాళ్ళు, జూనియర్ ఎన్టీఆర్ లాంటి వాళ్ళు, మహేష్ బాబు లాంటి వాళ్ళు, మంచి టాలెంట్ ఉన్న ప్రభాస్ లాంటి వాళ్ళు వచ్చారు. ఈయనకు మూవీలు లేవు, 50 సంవత్సరాల వయసు దాటిపోయింది. ఏదో ప్యాకేజ్ స్టార్గా కలిసిపోయాడు అంతే. మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి చేసిన బుద్ధి లేదు. ఈవీఎంల ఎలక్షన్స్ అయితే ఈ రాష్ట్రానికి హోప్ లేదు కావ్య. సో మరి ఫిలిం ఇండస్ట్రీ పరిస్థితి ఏంటి? అది వరస్ట్గానే ఉంది. మొన్నే అన్నాడు కాదు, మొన్న రవీంద్ర రెడ్డి ఏమన్నాడు? మేము టికెట్ రేట్లు పెంచము, స్పెషల్ షోకి పర్మిషన్ లేవు, అసెంబ్లీ సాక్షిగా. మరి ఏం చేశాడు? టికెట్లు పెంచాడు. ఆ రోజే నేను చెప్పాను, ఈ మాటలు ఎవరు నమ్మకండి అని. వీళ్ళు దొంగలు, గజ దొంగలు, నీచులు, అసహ్యులు, అవినీతి పరులు, అక్రమదారులు. దేవుడు వీళ్ళకి తీర్పు తీస్తాడు. అల్లు అర్జున్ పరిస్థితి ఏంటి? సో సెట్ అయిపోయినట్టే ఇష్యూ. అరే వాళ్ళు ఎంతో అడిగి ఉంటాడు, ఈయన ఎంతో ఇచ్చి ఉంటాడు. ఇదంతా ప్యాకేజీలు. అలా ఆయన నాన్న వెళ్ళి మొక్కలు మొక్కి వచ్చాడు కదా, అల్లు అరవింద్ అనుకుంటాను అలా అని పేరు. అంతే. వీళ్ళంతా ప్యాకేజ్ స్టార్లు. వాళ్ళ గురించి మాట్లాడడం వేస్ట్. న్యాయం చేయాలని మనం ఏదో చేస్తాం. వాళ్ళ అవినీతి పరులు, వాళ్ళు అడుగుతారు, వీళ్ళు ఇస్తారు, వీళ్ళంతా ఒకటే. అయితే ఇప్పుడు ఒక కొత్త వాదం వినిపిస్తుంది. అటు కాంగ్రెస్లో కావచ్చు, మొన్న కాంగ్రెస్ మెట్ల మీదనే కూర్చొని ఒక బీసీ బిడ్డ ఇన్ని సంవత్సరాల పార్టీకి కష్టపడి పనిచేసినా నన్ను గుర్తిస్తలేరు అని చెప్పి సునీతారావు కావచ్చు. సిగ్గులేనోళ్ళు ఆ పార్టీలో ఉంటారు. 12 మంది రెడ్లు ముఖ్యమంత్రి చేసిన కాంగ్రెస్ పార్టీ నన్ను గుర్తించట్లేదంటే సిగ్గుందిరా నీకు? వాళ్ళు గుర్తిస్తారా? నేను ఒక్క బీసీని ముఖ్యమంత్రి చేయలేదంటే ఎందుకు ఈ డ్రామాలు? మహిళల పరిస్థితి కూడా అట్లే ఉంది. ఇప్పుడు బీసీ వాదం గట్టిగా వినిపించే పరిస్థితి కనిపిస్తుంది రాష్ట్రం మొత్తంలో. సో బీసీలకు అందరు కూడా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? నేను ఒకటే, మన బీసీలందరూ ఒక అవుదాం, బీసీలందరం కలిసి పనిచేద్దాం. బీసీ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో తీసుకురావాలంటే మీరు నాతో హ్యాండ్ కలపాలి, జాయిన్ అవ్వాలి. ప్రపంచాన్ని శాసించి మన తెలుగు రాష్ట్రాలు కాపాడుకోలేమా? బీసీని ముఖ్యమంత్రి అక్కడ బీసీని చేయాలి, ఇక్కడ బీసీని చేయాలి. కుల కుటుంబ పాలకి గుడ్ బై చెప్పాలంటే మీ బీసీలు, మన బీసీలు
ఎస్సీలు ఎస్టీలు అందరూ, ఎందుకు నేను మన ఎస్సీ అంటాను, నేను ఒక బీసీ తూర్పు కాపుగా పుట్టి కులాలకు అమ్ముడుపోకుండా కులాలకు అతీతంగా దళితుల అమ్మాయిని పెళ్లి చేసుకొని 1981 నుండి ఫైట్ చేస్తున్నాను. ఐఎమ్ ఏ ఫైటర్ ఫర్ జస్టిస్, ఫర్ ఉమెన్, ఫర్ విక్టమ్స్. నిన్న కాక మొన్న మన తెలంగాణ హైకోర్టులో ఉమెన్స్ రైట్స్, అమ్మాయిలు ఎలా రేప్ చేస్తున్నారు, ఎలాగది ప్రివెంట్ చేయాలి, ఈ నేను ఇచ్చిన 7 సలహాలు ఫాలో అయితే ఏ విధంగా ఇండియాలో తెలంగాణలో రేప్స్ కనీసం 95% ప్రివెంట్ చేయగలమని ఇచ్చాం. అది February 4th ఆర్డర్ ఉంది. ఈ సర్పంచ్లది ఇది ఎలక్షన్స్ అయిపోగానే ఇంకా నా అద్భుతాలు చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది కేఏ పాల్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఈహా తెలంగాణ.